Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading 12th June expiry 49,700 put strike price. Buying price వచ్చేసి 306, ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసి 316. 10 పాయింట్స్కి ఎగ్జిట్ ఎంట్రీ రెండు అయిపోయినాయి. సో ప్రాఫిట్ వచ్చేసి 1,500 రూపీస్. సెకండ్ ఎంట్రీ కూడా తీసుకున్నాను. 49,600 స్ట్రైక్ ప్రైస్ పుట్, జూన్ ఎక్స్పైరీ. బయింగ్ ప్రైస్ వచ్చేసి 260, ఎగ్జిట్ వచ్చేసి 270. సేమ్ దీంట్లో కూడా 1,500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. రెండు కలిపి 3,000 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సో మార్కెట్ అనేది కొంచెం బాగాలేదు ఈరోజు. తొందర ఎగ్జిట్స్ చేయాల్సి వచ్చింది. అఫ్కోర్స్ ఎప్పుడు కూడా 10 పాయింట్స్కి ఎగ్జిట్ చేస్తూ ఉంటాను. మార్కెట్స్ టోటల్గా వన్ సైడ్, ఈవెన్ డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ ఉంటేనే కొంచెం హోల్డ్ చేస్తానన్నమాట. బట్ ఈరోజు మాత్రం 10 పాయింట్స్ కూడా వస్తే చాలు దేవుడా అనిపించింది అనమాట. అంతలా వరస్ట్గా ఉంది మార్కెట్. బట్ 10 పాయింట్స్కి అయితే ఎగ్జిట్ అయిపోయాను నేను. అట్లీస్ట్ 3,000 వచ్చింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మార్కెట్లో మనం జాగ్రత్తగా ఎంట్రీస్ తీసుకుంటే ప్రాఫిట్స్ వస్తాయండి. లాసెస్ కూడా వస్తాయి, అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. లాసెస్ లేనిది బిజినెస్ అనేది ఉండదు కదా. సో లాసెస్ బేర్ చేయాలి, ప్రాఫిట్స్ బేర్ చేయాలి. బట్ స్టాక్ మార్కెట్లో ఏంటంటే జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే జాగ్రత్తగా చేసుకోకుంటే ప్రాఫిట్స్ కన్నా లాసెస్సే ఎక్కువ చూస్తారనమాట. అందుకని కాషియస్గా ఉండాలి ఎప్పుడు కూడా. మార్కెట్లో ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఎగ్జిట్ అయ్యేంతవరకు మార్కెట్ నుంచి కదలకూడదు. సో కదిలామా ఎప్పుడు మూమెంట్ వస్తుందో తెలీదు, అందుకని అది మిస్ అయిపోతాం. ఒకవేళ మనము ఎగ్జిట్ ఆర్డర్ వేసామనుకోండి, సేఫ్ సైడ్ మార్కెట్ మూమెంటం వస్తే బయటకు వచ్చేస్తాం అనుకోండి. బట్ స్టిల్ అక్కడ నుంచి పైకి పోయిందనుకోండి, మిస్ అయిపోయిందే అని అనిపిస్తుంది. కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒకవేళ మిస్ అయినప్పటికీ కూడా మార్కెట్ ఓకే, ఇంకొక ఎంట్రీ దొరికింది అనుకోండి, ఇంకొక 20 పాయింట్స్ 10 పాయింట్స్ అలా ఆర్డర్ మళ్ళీ రీఎంట్రీ దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.